విజయవాడలో టూరింగ్ టాకీస్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు ఎన్నో మార్పులు వచ్చినా అలంకార్ థియేటర్ మాత్రం దశాబ్దాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూనే ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సౌండ్ సిస్టమ్స్, సౌకర్యాలను మారుస్తూ వస్తున్న ఈ థియేటర్ తాజాగా తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని రికార్డును సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన ఏకంగా 3 తరాల హీరోల తొలి చిత్రాలన్నీ మొదటి రోజు ఇదే థియేటర్లో విడుదల కావడం విశేషంగా నిలిచింది. తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన సంచలన చిత్రం తేనె మనసులు అలంకార్ థియేటర్లోనే విడుదలైంది. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా పరిచయమైన మొదటి సినిమా సామ్రాట్ కూడా ఇదే థియేటర్లో తొలి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడుగా పలు చిత్రాల్లో నటించిన హీరోగా పూర్తి స్థాయిలో పరిచయమైన రాజకుమారుడు సినిమా కూడా అలంకార్ థియేటర్లోనే విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా సూపర్ స్టార్ కుటుంబం నుంచి మరో తరం హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం సైతం ఇదే థియేటర్లో మొదటి రోజు విడుదలై ఈ రికార్డును మరింత ప్రత్యేకం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల డెబ్యూ మూవీస్ కు ఒకే వేదిక ఆతిథ్యం ఇవ్వడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమ తాతల నాటి నుంచి ఈ థియేటర్ను నిర్వహిస్తున్నామని, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని అలంకార్ థియేటర్ యజమాని ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి నేడు జయకృష్ణ సినిమా వరకు ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి తొలి చిత్రం తమ థియేటర్లోనే విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యాక్చువల్గా 3 హీరోలు ఒక థియేటర్లో ఆడటం మాకు చాలా గర్వంగా ఉంది, ఫస్ట్ సినిమాలు కాబట్టి. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనసులో ఉన్నది బయటికి చెప్పలేనంత గర్వంగా ఉంటుంది. అదే 3 తరాలు ఒక థియేటర్లో ఫస్ట్ సినిమా ఆడటం, ప్లస్ నిన్న హీరో వచ్చి ఫస్ట్ షో కూడా ఇక్కడ చూడటం, అది చాలా గర్వంగా ఉంది మాకు. సినిమాలు రాను రాను తగ్గిపోతున్నా కూడా ఇలాగ 3 తరాలుగా ఒకదాన్ని ఆడటం చాలా గ్రేట్ అని నా పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇదివరకు అంటే నాన్ ఏసీ సినిమా థియేటర్లో చూసేవాళ్ళు, ఖాళీ ఉన్నా లేకపోయినా కష్టపడి చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, చేతిలోకి సినిమా వచ్చింది, ఓటీటీ సెల్లు ఎన్ని ఉన్నా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం క్వాలిటీ థియేటర్లు ఉంటే కన్ఫర్మ్గా ఆడియన్ థియేటర్కి వస్తున్నాడు. అలాగే సినిమా కూడా కంటెంట్ కూడా బాగుండాలి. అట్లాగే 3 గంటలు సినిమాని నీరసంగా ఉన్న సినిమాలు రాకపోవడం కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి చూడటం టైం అనవసరంగా వేస్ట్ అవుతుందని కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళ ప్రైసెస్ బాగా పెరిగినాయి కాబట్టి ఎఫెక్ట్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంటుందని ఆలోచనలు ఉంటాయి. సినిమా బాగుంటే కన్ఫర్మ్గా ఆడియన్ థియేటర్కి వస్తాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాతల నాటి నుంచి నేటి యువత వరకు ఒకే వేదిక లభించడం అరుదైన మైలురాయిగా నిలిచింది. దశాబ్దాలు మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా ఘట్టమనేని కుటుంబానికి విజయవాడ అలంకార్ థియేటర్ కు మధ్య ఈ విడదీయరాని అనుబంధం ఏర్పడింది. టాలీవుడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ రికార్డు జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతుంది.